మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారిని ఇప్పుడు ఎల్లమ్మ సినిమాలో మనం హీరోగా చూస్తున్నాం. కానీ ఇంతకు ముందే సుకుమార్ గారి డైరెక్షన్లో హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సి ఉండింది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు అని చెప్పేసి స్వయంగా దేవిశ్రీ ప్రసాద్ గారు చెప్తున్నారు. మరి నిజంగా ఇది నిజమే అనుకోవచ్చా, జస్ట్ రూమరేనా? ఖచ్చితంగా చాలామందికి తెలుసు దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి సంగీతం ఇస్తారు, ఇంతవరకు తెలుసు. బట్ ఏంటంటే చాలామంది ఒక ఒపీనియన్ ఉంది, అరే దేవిశ్రీ ప్రసాద్ కూడా హీరోలాగా మెయింటైన్ చేస్తాడరా, ఒక రాక్ స్టార్లా ఉంటాడరా. ఎందుకంటే ఆయన వేసే డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఆయన హెయిర్ స్టైల్ కానీ అన్నీ చూస్తే ఎక్కడో హీరో మెటీరియల్ రా అనిపిస్తాడు. బట్ ఆయనకి యాక్టింగ్ వచ్చా రాదా అనే దాని గురించి మాత్రం ఎవరు మాట్లాడరు, దాని గురించి ప్రస్తావించరు. అయితే మొదటగా దేవి అనే సినిమాతో ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యారనమాట. అంతకుముందు అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా, కీబోర్డ్ ప్లేయర్గా అన్నీ చేసుకుంటూ వచ్చి, సో ఆయనకి బాగా గిటార్ స్పెషలిస్ట్ అనమాట. అక్కడ నుంచి దేవితో మ్యూజిక్ డైరెక్టర్గా ప్రస్థానం స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మెల్లగా ప్రభాస్ గారు వర్షన్ సినిమా అయితే తిరుగు లేకుండా బ్రేక్ ఇచ్చింది ఆయనకి. ఇంకా చిరంజీవి గారు అయితే శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇచ్చినందుకు ఆయన స్టేజ్ పైన ఎంతో ప్రశంసించి వాచ్ కూడా గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో ఆయన అందుకు నా ఫస్ట్ గిఫ్ట్ అని కూడా ఆయన చెప్తూ ఉంటారు. సో ఇంకా అక్కడ నుంచి తిరుగు లేకుండా ప్రతి స్టార్ మూవీకి అయితే డిఎస్పీ గారు అనే లేకపోతే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు లేరు అనే విధంగా ఆయన అన్ని సినిమాలు చేశారనమాట. సో దాదాపు నియర్లీ 100 సినిమాలు కంప్లీట్ చేసుకోబోతున్నారు అని కూడా టాక్. సో మరి తమన్ గారు మాత్రం ఈయనతో పాటు కాకుండా లేటుగా వచ్చినా కానీ ఫాస్ట్గా 50-100 అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో మరి దేవిశ్రీ ప్రసాద్ గారు ఒకనొక టైంలో హీరో అయిపోదాం అనుకుని ఆల్రెడీ కథ కూడా రెడీ చేశారంట డైరెక్టర్ సుకుమార్ గారు. సో ఎందుకంటే సుకుమార్ గారు ఆయన ప్రతి సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్గా పెట్టుకుంటారు. మరి ఆయన సరే ఇన్నాళ్ళు మనకు దేవి పనిచేస్తున్నాడు, మనం దేవిప్రసాద్కి కూడా ఒక కథ రాద్దాం అనుకుని మంచి కథ అయితే సిద్ధం చేశారంట. సో మరి ఆ కథ అది పక్కకి ఎందుకు వెళ్ళిపోయింది అంటే, అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు నాన్నగారు చనిపోయారు. సో నాన్నక ప్రేమతో మూవీ టైంలో ఆ టైంలోనే ఆయన చనిపోవడం జరిగిందనమాట. సో ఇంకా సుకుమార్ గారు ఇప్పుడు ఇంకా ఈ దొద్దులే అనుకుని వాళ్ళిద్దరు గ్యాప్ అయితే వచ్చేసిందనమాట. సో మళ్ళీ ఇంకెప్పుడైనా ట్రై చేద్దామని చెప్పి అప్పటి నుంచి మళ్ళీ సుకుమార్ గారు నాన్నక ప్రేమతో తర్వాత ఇంకా వరుసగా అటు రంగస్థలం కానీ పుష్పాలో కానీ ఒక 10 ఏళ్ల పాటు ఆయన టైం అక్కడే అయిపోయింది. సో మళ్ళీ వాళ్ళిద్దరు కలిసే ఛాన్స్ అయితే రాలేదు. మరి మ్యూజిక్ మాత్రమే దేవిశ్రీ ప్రసాద్ గారు ఇంకా అక్కడ రావడం జరిగింది. మరి ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు ఎల్లమ్మ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు అనమాట. సో ఆయన చెప్పుకున్నారు మన ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో, ఫస్ట్ మొదటి సినిమా దేవితో ప్రారంభించాను మ్యూజిక్గా, మరి ఇప్పుడు హీరోగా ఎల్లమ్మ తల్లికి చేయబోతున్నాను, మరి నాకు ఇలా కలిసి వస్తుందేమో ఆ దేవత పేర్లు అని చెప్పి ఆయనే చెప్పుకున్నారనమాట. మరి ఎల్లమ్మ సినిమాలో ఆయన డప్పు కొట్టేవాడుగా కనిపించబోతున్నాడు. అతని చుట్టూ జరగబోయే ఒక స్టోరీ అనమాట ఇదంతా. మరి సినిమా ఎలా ఉంటుంది, వేణు ఎల్దండి గారు ఎలా చూపిస్తారు, బలగం తర్వాత ఆయన సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆడియన్స్కి ఉన్నాయి. మరి దేవిశ్రీ ప్రసాద్ గారిని హీరోగా జనాలు ఎలా కన్విన్స్ చేసుకోగలుగుతారు, మరి వేణు గారు అంత రక్తి కట్టించే పాత్ర ఈయనకి రాశారా, సినిమాలు ఎలా పండించబోతున్నారని చూడాలి.